ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు శుచి రుచితో కూడిన భోజనం అందించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజపాలెంలోని జెడ్పీ హైస్కూల్ నందు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో వినూత్న మార్పులు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నాడు నేడు పనులలో అలా సంపూర్తిగా ఉంటూ ఇబ్బంది పడుతున్న రాజుపాలెం పాఠశాలలో ఇబ్బందులు తమ దృష్టికి తీసుకురావడంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షలతో అదనపు తరగతి గదులు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణను సైతం శుభ్రంగా ఉంచుకునేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. అంతేకాకుండా తమ దృష్టికి వచ్చిన సమస్యలను సైతం త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అమృతధార విపిఆర్ అమృతధార ద్వారా నీటిని మా విద్యార్థులకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సైడ్ వచ్చేది అతను ఎవరు? ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం స్కూల్లో? 290 మంది ఉన్నారు మేడం. స్ట్రాంగ్ గా 250 మంది ఉన్నారు. 250 మంది ఇక్కడ ఎక్కడ ఎంతమంది పడతారు? కూర్చుంటారు, అక్కడ లోపల కూర్చుంటారు. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోపోయి అక్కడ ఇలాంటి బెంచ్ ఒకటి వేసుకొని దాని మీద పెట్టుకొని భోజనం పెట్టండి. సరేనా? శ్రేణ్య 558 మార్కులు, లేఖన 824 మార్కులు, కావేరి హసీనా 4 PC, సాహితీ 371 మార్కు, మేఘన 370. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ వెంకట మోక్షిత 537. క్షమించండి, ఏమన్నా చేయగలిగితే చాలా మంచిదే. కాబట్టి మొదటిసారి మా నమస్కారాలు. మన కోరు శాసనసభ్యురాలు 6 విద్యా సంవత్సరంలో మొదటి 2 స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కి రావడం జరిగింది. అప్పుడు ఈ స్కూల్ మొత్తం తిరిగి చూసాం. అంటే చాలా ఇబ్బందుల్లో ఉండింది ఈ స్కూల్. చెప్పాలంటే అసలు నీట్నెస్ అనేది లేకుండా ఉండింది. లైబ్రరీని స్టోర్ రూమ్ చేస్తున్నారు. రూమ్స్ సరిపోక ఒక క్లాస్ రూమ్ లో 2-3 క్లాసులు జరుగుతున్నారు. సో ఇక్కడ అంతకు ముందు 2 క్లాస్ రూమ్లు, అంతకుముందు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నాడు నీరులో నిలిచిపోయిన రూముల్ని మేము ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతోనైతేనేమి, ఫౌండేషన్తోనైతేనేమి, ఆ రోజు నేను 15 లక్షలు ఈ స్కూల్కి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 20 లక్షలు ఖర్చు పెట్టా కూడా ఇంకా పనులు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ స్కూల్ ని ఇక్కడ రాజుపాలెంలో ఉన్న పిల్లలకి అందరికీ కూడా
మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలకి అంకితం చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో బెంచెస్ కూడా ఇస్తాం, సైకిల్స్ కూడా చెప్పున్నాం, అవి కూడా ఆర్డర్ చేస్తున్నాం, అవి కూడా ఇస్తాం. ఇప్పుడు చాలా రోజుల నుంచి పిల్లలు ఇక్కడ మినరల్ వాటర్ లేక, తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఎంపీ గారు మనకి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన లేరు, లేకపోతే ఈ ఓపెనింగ్ తప్పకుండా వచ్చుండే వాళ్ళు. వరకు వెళ్లే విధంగా అది కూడా శుచి శుభ్రతతో మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాం, ముస్తాబులు ఇవన్నీ చేసుకుంటున్నాం. అదే ఇప్పుడే నేను హెడ్ మాస్టర్ గారిని అడిగాను, ఇంత పెయింట్ చేపించాం, రూమ్స్ చేపించాం, అన్ని చేపించాం, గాంధీ తాత దగ్గర అక్కడ ముందుగా ఉన్న గార్డెన్ ని మీరు శుభ్రం చేయించలేరా? ఒక్క రోజు ఒక మనిషిని పెడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక 300-400 ఇస్తే అది అయిపోతుంది, నీట్ గా ఉంటది దాన్ని పెడితే. కాబట్టి స్కూల్ ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక బాధ్యత అని చెప్పి ఉపాధ్యాయులు కూడా గుర్తుపెట్టుకొని ఎలాగైనా సరే పిల్లలతో ఒక కార్యక్రమమా ఎట్లాగా స్కూల్ మొత్తం నీట్ గా ఉంచేటట్టు మీరు చెప్తే వాళ్ళు చేస్తారు. సో అలాగా స్కూల్ ని మొత్తం నీట్ గా కూడా ఉండించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో ఇంకా ఏమేమి మిగిలినాయో ఆ పనులు అన్ని కూడా చేసి మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే కంప్లీట్ చేస్తాం అతి త్వరలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఏం చేయాలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్లలో తీసుకొస్తున్నారు. స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చారు. క్లాస్ రూమ్ ఒక టీచర్ లెక్కన ఇక్కడ ప్రతి ఒక్కరికి విద్య అందించే విధానంగా పంపిస్తున్నాం. అలాగే ఎంతో నాణ్యమైన బ్యాగ్స్, యూనిఫామ్స్, డొక్కా సీతమ్మ భోజన పథకం కింద సన్న బియ్యంతో మంచి మెనూ ఇచ్చి వాళ్ళకి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ భోజనం కూడా నేను ఇప్పుడే ఇక్కడ చెప్పడం జరిగింది, హెడ్ మాస్టర్ గారికి కూడా చెప్తున్నాను ఒకసారి. కిచెన్ దగ్గర నుంచి ఇక్కడ 10th క్లాస్ దగ్గర ఉన్న హాల్ దగ్గరికి ఒక బెంచ్ మీద ఆ భోజనం పెట్టించి పిల్లలు ఇక్కడ కూర్చొని తినే విధంగా, వరండాల్లో కూర్చొని తినే విధంగా మీరు ఏర్పాటు చేయాలి. పిల్లలు వంట రూమ్ దాకా నడుచుకొని పోయి ఆ ప్లేట్ ఎత్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని తినే విధంగా ఉండకూడదు. కాబట్టి మీకు ఆల్రెడీ డిఓ గారు కూడా మీకు ఒక సర్క్యులర్ పంపించినారు, ప్రతి ఒక్కరికి నీట్ గా భోజనం పెట్టండి అని చెప్పి. దాన్ని ప్రతి స్కూలు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూలు పాటించాలని నేను చెప్తున్నాను. కాబట్టి పిల్లలకి వంట ఎక్కడ చేస్తారో వంట గది దగ్గరికి పిల్లలు వెళ్ళాల్సిన అవసరం లేదు. వంట తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి వడ్డించాల్సిన అవసరం మీకుంది. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంటే వాటిల్ని సక్రమంగా ఎవరికి చెందాలో వాళ్ళకి చెందే విధంగా ఇక్కడ ఉన్న బాధ్యతాయుతమైన అధికారులు దాన్ని చేపట్టాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా టీచర్స్ ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో పిల్లల పరిరక్షణ చూసుకోవాలి. ఒక చదివే కాదు, ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా మీకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది. కాబట్టి మనం కూడా 24 రోజులు కొడవలూరు మండలం మొత్తం తిరగడం జరిగింది. ఇందులో 8,438 మంది కంటి పరీక్షకి ప్రతి గ్రామంలో వెళ్ళి చూపించుకున్నారు. అందులో 5,706 మంది గ్లాసులు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే అవసరమో టెస్ట్ చేసి గ్లాసులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కొడవలూరు మండలంలో చూపించుకున్న వాళ్ళల్లోనే 68% సైట్ ఉండడము, వాళ్ళకి గ్లాసులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మన విపిఆర్ నేత్ర ఇప్పుడు కోవూరులో ఉంది. ఇప్పుడు పడుగుపాటు కూడా పూర్తి చేస్తాం. కోవూరులో ఉంది. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ ఈ సేవ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏ సేవ చేసినా అది పార్టీలకు అతీతంగా మనం సేవ చేస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ బస్ దగ్గరికి వెళ్ళి మీ కంటి చూపుని పరీక్షించుకోవాలి. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉందని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత,
ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.